విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్కు తన సీరియల్ నెంబర్ ఇచ్చారని, దీనివల్ల తన అభ్యర్థిత్వానికి అన్యాయం జరిగిందని స్వతంత్ర అభ్యర్థి దేవరపల్లి మల్లికార్జునరావు ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్కు ముందే తాను రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. జిల్లా కలెక్టర్ సిపికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియచేయడమే తన ఉద్దేశ్యమని మహేష్ విలేకరులకు వెల్లడించారు. జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్కు ముందే తాను రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. జిల్లా కలెక్టర్ సిపికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియపరచడమే తన ఉద్దేశమని మహేష్ విలేకరులకు వివరించారు. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. నా యొక్క అభ్యర్థిత్వాన్ని ఎలక్షన్ కమిషన్ ఆమోదించి నాకు సీరియల్ నెంబర్ 16 డైమండ్ గుర్తుని కేటాయించారు. అవి ప్రచారం చేసుకుంటూ ఉండగా నా నియోజకవర్గంలో ప్రజలే మీరు పోటీ చేస్తున్నారా లేదా అనేసరికి నేను కొద్దిగా అవాక్ అయ్యాను. ఏం చేశానో చూసుకోవడానికి అడిగితే ఇలాగా 16వ సంఖ్య మరి నోటాగా చూపిస్తున్నారండి, మరి మీరు ఉన్నారా లేదా అని చెప్పి అడిగారు. ఆ విషయమై ఏంటని చెప్పి చూడగా 9వ తారీఖు నాకు ఈ విషయం తెలిసింది. తెలిసిన వెంటనే ఏం చేయాలని చూసుకుంటూ ఉండగా మరి ఇది సెన్సిటివ్ విషయం, ఊకు ప్రచారంలో పెట్టే విషయం కాదు. అందుకని బాధ్యతాయుతంగా ఆలోచించి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను. అప్పుడు రిటర్నింగ్ అధికారి ఎస్ ఢిల్లీరావు గారు ఉన్నారు. ఆయన కంప్లైంట్ చేశాను. పోలింగ్కి ముందే అంటే 10వ తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన దీని మీద యాక్షన్ తీసుకోలేదు. యాజ్గా రూల్ అయితే ఉంది. అందరికీ కూడా సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇచ్చారు. 2 బుక్స్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. అవి అభ్యర్థి చేసినా, వెనకాల ఉన్న కార్యకర్తలు చేసినా, అభిమానులు చేసినా రూల్స్ అగెనిస్ట్కి వెళ్తే అది తప్పే అనే సెక్షన్ ఉంది. అది కూడా ఆయన చూసుకోకుండా 24వ తారీఖు వరకు ఆయన ఏ విధంగా ఆయన ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఫిర్యాదు చేసి రిజిస్టర్ పోస్ట్ కూడా చేశాను. 31వ తారీఖు ఆయన కేశినేని శ్రీనివాస్ గారికి నోటీస్ పంపారు. ఆయన పోలింగ్ అయిపోయి రిజల్ట్ కూడా వచ్చేసిన తర్వాత 7వ తారీఖు రిప్లై ఇచ్చారు. మరి 9వ తారీఖు 10వ తారీఖు ప్రత్యక్ష రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.